దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా? దేవుడు నా పరిస్థితిని మరి లక్ష్య పెడుతూ ఉన్నాడా? నన్ను చూస్తూ ఉన్నాడా? ఆయన చూస్తూ ఉన్నట్లయితే నా పరిస్థితి ఎందుకు మారట్లేదు? నాకున్న సమస్య ఎందుకు తీరట్లేదు? ఆయన పట్ల, దేవుడి పట్ల, కొంతమంది దేవుని పట్ల మరి కోపంతో దేవునికి దూరస్తులుగా కూడా మరి జీవిస్తూ ఉంటారు. దేవుడు ఈరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది కదా. శిష్యుల వలె మనము కూడా, దేవుడా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నీకు చింత లేదా అని ఎప్పుడైనా అని ఉండవచ్చు. అయితే ఈరోజు ఈ యొక్క అంశము ద్వారా మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి ప్రియులారా. అది ఏంటి అనగా, యేసుక్రీస్తు మరలా శిష్యులు ఆ మాట అన్న తరువాత ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా అది మిక్కిలి నిమ్మలమాయెను. దాని తరువాత యేసయ్య మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీరేలా భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకయున్నారా అని యేసయ్య అంటూ ఉన్నాడు. మనకున్న భయాన్ని బట్టి, మనకున్న బలహీనతల్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనము చూడలేకపోతున్నామేమో. ఈరోజు మనం పరిశీలన చేసుకుందాము. మన కలిగి ఉన్న ఆ పరిస్థితి దేవుని వైపుగా మనము చూడకుండా మన కళ్ళకు అంధత్వంను కలుగజేసింది. కాబట్టి ఆ పరిస్థితి వైపు కాకుండా శిష్యులు ఎలాగైతే గాలిని సముద్రంని గొప్పగా చూస్తూ ఉన్నారు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువే వారితో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు ప్రియులారా. చూసినట్లయితే మనము కూడా మన జీవితంలో దేవుడు ఉన్నాడు, అయితే ఆయనను మనము గ్రహించకుండా, ఆయనను గురించి మనం ఆలోచించకుండా మన యొక్క స్వంత ఆలోచనల ద్వారా మరి ఆత్మ సంబంధమైన విషయాలకు మరి అంధత్వము కమ్మబడి మనము కూడా దేవుడు నా పరిస్థితిని చూస్తూ ఉన్నాడా అని అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాము. మరి దీనంతటికీ మూల కారణం అవిశ్వాసమే. అదే యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా. ఇది చూశారు క్రీస్తు యేసు ప్రక్కనే ఉన్న శిష్యులు మరి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు అప్పటికే చూసి ఉన్నారు. అయినను సరే వారికి గాలి సముద్రము ఎదురైనప్పుడు వారు భయపడుచు దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియులారా, శిష్యుల వలె మనము ప్రశ్నించక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. మన జీవితములకు భద్రతను, క్షేమమును మనము అడగక మునిపే అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు.